హాయ్ అండి, ఎంఏబి తెలుగు ఛానల్ స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఒక్క మాటలో తెలుసుకుందాం. ఇది మా పెసర చేను. ఒక చిన్న మాట, ఇది న్యాచురల్గా గాడ్ ఇచ్చినటువంటి గ్రీన్ పెసర ఆకుకి. ఈ గ్రీన్ ప్రతి ఆకు దాదాపు గ్రీన్గా ఉంటుంది. ఇది తుంపేశాను కదా, ఈ పచ్చదనం కృత్రిమంగా కలర్ వేసి తయారు చేసుకుంటాడేమో, దానివల్ల ఏమన్నా శ్వాసకోశ వ్యాధులు ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ న్యాచురాలిటీని లక్షల కోట్లు పెట్టినా ఈ న్యాచురాలిటీని మానవుడు తయారు చేయలేడు. ఇది మానవుడి శక్తికి, దైవశక్తికి చిన్న ఆకు కూడా పెద్ద ఎగ్జాంపులే. కాబట్టి భూమి సాక్షిగా, ఈ పచ్చదనం సాక్షిగా, ఈ ఆకాశం సాక్షిగా భగవంతుడు ఒక్కడే అని తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. భగవద్గీత 12వ అధ్యాయంలో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. స్టార్టింగ్లో 2 రకాల భక్తులు ఉన్నారు. ఒకటి ఆకారాన్ని ఆరాధించేవారు, 2 నిరాకారాన్ని ఆరాధించేవారని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత దేవుడి లక్షణాలు, ఆయన నిరాకారుడు భూమి మీద, ఆయన నిత్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఇలాగా దేవుడి లక్షణాలని క్లియర్గా ఇవ్వటం జరిగింది. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అనే భక్తుల లక్షణాలు కూడా 20 శ్లోకాల్లో ఎవరు సాఫల్యం పొందుతారు, ఏయి దేవుడి లక్షణాలు, ఏయి భక్తుల లక్షణాలు, ఎవరంటే దేవుడికి ఇష్టమో, ఎవరంటే ప్రియమో ఆ విషయాలన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళు, 3 దేవుళ్ళు అని ఏ గ్రంథం చెప్పట్లే. భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా గాడ్ ఈజ్ ఓన్లీ వన్. గాడ్ శక్తికి ఈ సృష్టి మొత్తం, మీ శరీరం మొత్తం, మీ సోలు, మీ యొక్క ఇన్నర్ అవుటర్ అంటే ఎక్స్టర్నల్ ఇట్లా 2 కూడా పెద్ద ఎగ్జాంపుల్. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, మీ అంటే శరీరము, లోపల ఆత్మ, ఇవన్నీ. కాబట్టి గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అని తెలుసుకున్న వాళ్ళు గాడే వాళ్ళని గైడ్ చేస్తాడు, వెలుగుదారి వైపు నడుస్తారు. ఈ పగులు అంత వెలుతురు కంటే జ్ఞాన వెలుగు చాలా గొప్పది. అలా కాకుండా ఎంత చెప్పినా వినకుండా కళ్ళతో చూస్తున్నా కానీ జ్ఞానం పనిచేయకపోతే వాళ్ళు వెలుతురులో నడుస్తున్నారు, కానీ అజ్ఞానం అనే చీకట్లోనే ఉన్నారు. దేవుడో ఎవరో తెలుసుకోక, మానవ జీవిత సాఫల్యం ఏంటో తెలుసుకోక. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, గ్రంథాలలో ఉన్న విషయాల్ని అందరికీ నేర్పుదాం. మానవత్వం మంటగలుస్తుంది. ఎటు చూసినా అన్యాయాలే, హత్యలే, మొత్తం డబ్బు కోసం అన్ని బంధాలు మంటగలిసిపోయినాయి. తల్లిని బిడ్డ చంపింది, తండ్రిని కొడుకు చంపుతుండు, కొడుకు తల్లిదండ్రులు చంపుతుండు. అంతా డబ్బు మాయ. బంధాలన్నీ కూడా డబ్బు బంధాలు అయిపోయినాయి. డబ్బు కోసం ఎవరినైనా చంపేస్తామనేటటువంటి దిగజారుడు స్థితికి కారణం భగవంతుడిని గుర్తించి, ఈ పని నేను చేస్తే నన్ను దేవుడు శిక్షిస్తాడు అనే భయం లేకపోవటమే. ఆ భయం ఎప్పుడు వస్తుందా అంటే, నన్ను నడిపించేవాడు, ఈ సృష్టిని నడిపించేవాడు మహాశక్తిమంతుడు, ఆయన బహుమానం చాలా గొప్పగా ఉంటుంది, ఆయన శిక్ష కూడా చాలా గట్టిగా ఉంటుందని గ్రహించగలగటమే మానవ జీవిత పరమార్థం. ఓకే, ఆమీన్ తదాస్తు. జై హింద్.